అవని ఏమో పల్లవిని పిలిపించి రమ్మన్నదనమాట. బయటకు వచ్చేసరికి అనమాట, రేపు సీతారాముల కళ్యాణానికి నువ్వే ఇంట్లో అందరినీ ఒప్పించాలి అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న అవని ఏమో పల్లవికి చెప్తుందనమాట. నువ్వే దగ్గర ఉండి మా చేత సీతారాముల కళ్యాణం జరిపించాలి అని చెప్పేసి అయితే అవని ఏమో పల్లవికి చెప్తూ ఉంటే ఒక్కసారిగా తనైతే షాకింగ్ ఉందనమాట. అవనినే అక్షయ్నేమో కూర్చోబెట్టి కళ్యాణం జరిపించమని చెప్పేసి అయితే అవని ఏమో పల్లవికి ఏమో వార్నింగ్ ఇస్తుందన్నమాట. ఈ విధంగా చేయకపోతే నీకు పని అయిపోతుంది అన్నట్టుగా. అక్కడ ఉన్న పల్లవి ఏమో గుండెల్లో రాయి పడిపోయి ఆ మాటలకి షాక్ అయ్యేమో ఇంకా ఇంట్లోకి వెళ్తుందనమాట. అందరూ రండి అని చెప్పేసి అయితే ఇంట్లో అందరినీ పిలుస్తూ ఉంటుందన్నమాట. ఏంటి ఏంటి అని చెప్పేసి అయితే అందరూ వచ్చారనమాట. వచ్చేసరికేమో ఏంటి ఇప్పుడు పిలిచావు, ఏం జరిగిందని అంటే, రేపు సీతారాముల కళ్యాణం మనందరం చేద్దామండి అని చెప్పేసి అయితే అత్తయ్యకి చెప్తుందనమాట పల్లవి. మనందరం కలిసి కళ్యాణం జరిపిస్తే బాగుంటుంది అత్తయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట పల్లవి. అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య ఏమో నువ్వు మతుండే మాట్లాడుతున్నావా అని చెప్పేసి అయితే మాట్లాడుతుందనమాట. అక్కడున్న అక్షయ్ వాళ్ళ తమ్ముడు వాళ్ళందరూ కూడా వాళ్ళ మామయ్య అందరూ షాక్ అవుతూ ఉన్నారనమాట. ఏంటి ఇలా పల్లవి మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటే వాళ్ళ అత్తయ్య ఏమో ఏం మతి లేదా అని చెప్పేసి అంటుందన్నమాట. ఏం బాబు గారు అక్షయ్ అని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉంటుందన్నమాట. అవనే లేకుండా మీరు ఏం జరిపినా నాకు అభ్యంతరం లేదు అని చెప్పేసి అయితే అక్కడున్న అక్షయ్ ఏమో అంటున్నాడు అనమాట. ఏంటి మామయ్య గారు ఏంటి అని చెప్పేసి అయితే అందరినీ అడుగుతుందనమాట. మీరు ఒప్పుకోండి అని అంటే నాకేం ప్రాబ్లం లేదు, చేద్దాము వెళ్దాము అని చెప్పేసి అయితే వాళ్ళ మామయ్య అంటున్నారనమాట. అత్తయ్య గారు మీరు కూడా ఒప్పుకోండి అని చెప్పేసి అయితే అంటున్నారనమాట. మీరు కూడా వస్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళ అత్తయ్యని కూడా బతిమాలుతూ ఉంటుందన్నమాట. అక్కడ ఉన్న పల్లవి ఏమో అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య ఏమో ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. వాళ్ళ కూతురేమో మాట్లాడుతుందన్నమాట. వెళ్దాం అత్తయ్య వెళ్దాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అమ్మయ్య అని చెప్పేసి అయితే అవని వాళ్ళ పాప కోసం ఈ విధంగా సీతారాముల కళ్యాణం చేయబోతుందన్నమాట.